హాఫ్ కేజీ చికెన్తో చికెన్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. తీసినావా? ఫస్ట్ మిక్సీ గ్రైండర్ తీసుకొని 3 స్పూన్ల ధనియాలు, అలాగే 3 చిన్న సైజు ఎర్రగడ్డలు చూసారు కదా, అవి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు కొబ్బరి ముక్క వేసేసి ఇదిగోండి అలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు కొబ్బరి ముక్క కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ వేసి మిక్సీ పట్టేయాలి. కచ్చా పచ్చిగా పడితే ఫస్ట్, తర్వాత మనం చికెన్ వేస్తాం కదా, అది అప్పుడు మొత్తం నీట్గా మెరిగిపోతుంది. ఇవి చూసారు కదా, అలా మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం హాఫ్ కేజీ చికెన్, బోన్లెస్ చికెన్ ఇది. మామూలుగా మన ఊరిలో కానైతే మనకి దంచుకోవడానికి రోకలు ఉంటాయి కదా, దాంట్లో బోన్లే తెచ్చుకొని దంచుకో, కానీ టైం టేకన్ ప్రాసెస్ అది. దాంట్లో దంచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ మనకి రోకల్లో ఉన్నోళ్ళు అయితే దంచుకోవచ్చు, కానీ కొంచెం చేతులు నొప్పి పెడతాయి దంచాలంటే. అదిగోండి తగినంత కారం, అలాగే పసుపు, అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంటే అదే వేసాను. ఎప్పుడు మన ఇంట్లో స్టాక్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది 1.5 స్పూన్ వేసాను. ఇదండి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత తగినంత ఉప్పు. కారం కావాలంటే మళ్ళీ మనం మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఎక్కువ అయిందా తక్కువ అయిందా మనకు తెలుస్తుంది కదా, అప్పుడు వేసుకోవచ్చు. సాల్ట్ కూడా నేను కొంచెం వేసాను, ఎక్కువైపోతుంది ఏమన్నా సాల్ట్, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అదిగోండి అలా మిక్సీ పట్టేసాం కదా. దీంట్లో మనం చూస్తే కొంచెం అక్కడక్కడ ముక్కలు మనకు పీసెస్ కనిపిస్తాయి, కావాలంటే మళ్ళీ అవి మొత్తం తీసేసి మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి కలుపుకోవాలి నీట్గా. అదండి మీరు పీసులు కొంచెం పీసులు అలాగే ఉంటాయి మనం మిక్సీ పట్టేటప్పుడు. అంతా వేసినా కానీ మెదగదండి, సగం సగం వేసుకోవాలి మిక్సీలో, అప్పుడు మంచిగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. మరీ ఎక్కువ పేస్ట్గా కూడా వద్దు, వడలు రావు, మళ్ళీ అతుక్కుపోతాయి. మీడియంగా అటు ఇటు కాకుండా పేస్ట్ వేసుకోవాలి. అదండి కనిపిస్తుంది కదా, అది టేస్ట్ చేసేదానికి అని చెప్పి కొంచెం తీసుకున్న ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా. అదండి నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకని మళ్ళీ వేసుకుంటున్నాను. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. నాకు సరిపడినంత నేను వేసుకున్నాను. అలాగే కొంచెం కారం మిగిలింటే అది కూడా వేసేసాను. మన ఊర్లో కానీ అయితే ఎక్కువ రోకళ్ళు ఉంటాయి, మిక్సీ పట్టుకునే వాళ్ళు, కానీ రోకల్లో దంచడం చాలా కష్టం. అది బోన్స్తో దంచాలంటే చాలా కష్టం. అది ఒకరోజు కూడా వీడియో తీసి పెడతాను మా ఇంటికి వెళ్ళినప్పుడు. ఇది మా అమ్మ నేర్పిన చికెన్ వడ అండి. దీంట్లోకి పచ్చి పులుసు కానీ పప్పు పులుసు కానీ ఏదైనా సరే, నెల్లూరు స్టైల్ పప్పు పులుసు ఉంటుంది కదా, చారుగా చేసుకుంటాం కదా, అలాగా దాంట్లోకైనా సరే వడ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం చికెన్ వడ అంటే. రోకలు కానివ్వండి, రోకల్లో దంచుకుని ఇంకా టేస్ట్ డబల్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ టేస్ట్ చేశాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. దీనికి చేయాల్సింది అదిగోండి, నా దగ్గర ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది ఉంటే అది కొంచెం చింపుకున్నాను. మన ఇష్టం, చేతులైనా తట్టుకోవచ్చు, లేదంటే చిన్న పేపరు తమలపాకు కానీ ఏదైనా సరే, అరిటాకు కానీ, అది వాటర్ కొంచెం చేతులు తడుపుకోవాలి కదా, కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో వడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మన ఇష్టం, పెద్దగా. నేనైతే పలచగా చేసుకుంటానండి వడ. కొంతమంది లావుగా కావాలంటే లావుగా చేసుకుంటారు. ఆల్రెడీ పొయ్యి మీద నేను లో ఫ్లేమ్లో పెట్టాను, ఆయిల్ వేసి బాండల్లో. ఎక్కువ ఆయిల్ ఎక్కువ కాగనివ్వద్దు, వడలు మాడిపోతాయి. మీడియంగా ఉండాలి, తొందరగా మాడిపోతాయి వడ, లోపల కాలదు వడ. నేను పలసగా తట్టుకున్నాను వడ, మీడియం సైజులో తట్టుకున్నాను. మనం వడ పెద్దది తట్టుతాం కదా, దాంట్లో ఇంకా చిన్న వడ అయిపోతుంది అది. అదండి ఆల్రెడీ కాగిపోయింది నూనె, అది చూడండి అలా ఆ మాత్రం కాగింటే చాలా. ఆయిల్ మరి ఎక్కువగా అయినా కానీ వేయంగానే మాడిపోద్ది. అదండి ఆ రెడ్గా కనిపిస్తుంది కదా, లైట్గా ఆ మాదిరికి కాలితే చాలు, బాగుంటుంది. ఎక్కువ నల్లగా కానీ ఇది కానీ మర్చిపోయి తొందరగా కాలుతాయి, చూసుకుంటూ ఉండాలి, అటు ఇటు మనం తిప్పుకుంటూ ఉండాలి, తొందరగా మాడిపోతాయి.
చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదండి ఆ మీడియం ఆ కలర్ రావాలి వడ. ఇదిగోండి కాల్ చేసిన తర్వాత అన్నీ ఒక్క చుక్క కూడా ఆయిల్ తెలియదండి. సూపర్గా ఉంటే ఆయిలే తెలియదు. మీరు ఎట్లైనా చేయండి, ఆయిల్ అయితే తెలియదు. ఒక్క వడ కూడా అలా పల్చగా చేసాను నేను. అదండి నీట్గా లోపలంతా మంచి గుడి టేస్ట్ మాత్రం భలే ఉంటాయి. పచ్చి పులుసు రసంలో కానీ పప్పులుసులో కానీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. అదండి మా ఆయనకి అన్నం పెట్టాను. పచ్చి పులుసు అంటే మా ఆయనకి భలే ఇష్టం. అలాగే రసం కూడా పెట్టానండి. ఫస్ట్ పచ్చి పులుసులోకి ఆయనకి వడేస్తున్నాను. ఇదండి వడ తయారు చేసే విధానం. ఓకే బాయ్.